వెల్కమ్ టు దిశ టీవీ. దేశవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ గురించి చాలా చర్చ జరుగుతోంది. కానీ ఈ సమయంలో తెలంగాణలోని ఒక చిన్న గ్రామం మాత్రం పూర్తిగా ఎల్పిజి లేకుండానే వంట చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ గ్రామం పేరు కొండరెడ్డిపల్లి. ఈ గ్రామంలోని ప్రతి ఇంటిలో కూడా గ్యాస్ సిలిండర్ లేకుండానే వంట చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ గ్రామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పూర్తిగా సోలార్ ఎనర్జీతో నడిచే మొదటి గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఎక్కువగా సోలార్ ఎనర్జీని ఉపయోగిస్తున్నారు. ఎల్పిజి గ్యాస్ పై ఆధారపడకుండా ఇండక్షన్ స్టవ్లపై వంట చేయడానికి గ్రామస్తులు ముందుకు వస్తున్నారు. దీనివల్ల గ్యాస్ వినియోగం తగ్గుతుంది. అంతేకాదు పర్యావరణానికి కూడా ఇది చాలా మంచిదని అధికారులు తెలుపుతున్నారు. అందుకే గ్రామంలో క్లీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామస్తులకు ఇండక్షన్ స్టవ్లు, కుక్కర్లను పంపిణీ చేస్తున్నారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అమలు చేస్తున్న ఈ కుకింగ్, క్లీన్ కుకింగ్ పథకంలో భాగంగా జరుగుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ఇళ్లలో ఎల్పిజి గ్యాస్ వాడకాన్ని తగ్గించడం, దానికి బదులుగా విద్యుత్తో నడిచే వంట పద్ధతులను ప్రోత్సహించడం. ఈ ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్పగించారు. ఈ సంస్థ రాష్ట్రంలోని రెన్యూవబుల్ ఫ్యూయల్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తుంది. సుమారు 6 కోట్ల నిధులతో గ్రామస్తులకు ఇండక్షన్ కుక్కర్లు అందిస్తున్నారు. ఈ నిధిని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అందిస్తున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్లో ఈ గ్రామం ఒక పెద్ద మైలురాయిని సాధించింది. గ్రామంలోని మొత్తం 1451 ఇళ్లలో సోలార్ పవర్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి దాదాపు 3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానెల్స్ ఇచ్చారు. ఇది పీఎం సూర్య ఘర్ యోజన కింద జరిగింది. దీంతో ఈ గ్రామం పూర్తిగా సోలార్ ఎనర్జీతో విద్యుత్ వినియోగించే గ్రామంగా మారిపోయింది. గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ నెలకు సుమారు 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగలవు. సాధారణంగా ఒక ఇంటికి 200 నుండి 300 యూనిట్ల విద్యుత్ మాత్రమే అవసరమవుతుంది. అందువల్ల ఇండక్షన్ స్టవ్లపై వంట చేయడానికి కూడా సరిపడ విద్యుత్ ఉంటుంది. అందుకే ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో ఫ్యూయల్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఎల్పిజి, పెట్రోల్ సరఫరా ఎలాంటి సమస్య లేకుండా కొనసాగుతుందని తెలిపారు. అయితే తెలంగాణలో కొండరెడ్డిపల్లి గ్రామం మాత్రం సోలార్ ఎనర్జీని ఉపయోగిస్తూ దేశానికి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందనే చెప్పాలి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశ టీవీ.